హాయ్ హలో వెల్కమ్ టు నమస్తే మల్కాజ్గిరి న్యూస్. సో మేడ్చల్ మల్కాజ్గిరి వార్తలు, మన జిల్లా మన వార్తలు. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ లోని వార్తలు. బోనాల పండుగకు నిధులు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యేని కలిసిన దేవాలయాల కమిటీ సభ్యులు. ఆషాఢ మాస బోనాల పండుగను ఘనంగా జరుపుకునేందుకు నిధులు మంజూరు చేయాలంటూ మంగళవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ డివిజన్ కాలనీ బస్తీలకు చెందిన దేవాలయాల కమిటీ సభ్యులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆషాఢ మాస బోనాల పండుగను ఘనంగా జరుపుకునేందుకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అన్ని దేవాలయాలకు నిధులు మంజూరు అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంటే బోనాల పండుగ ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కులను అన్ని దేవాలయాలకు ఇవ్వాలని చెప్పి నిన్న కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తే అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. నెక్స్ట్, ధోబీ ఘాట్ ను పరిరక్షించాలంటూ పోలీసులకు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన రజక సంఘం సభ్యులు. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీకి ఆనుకొని ఉన్న 844/1 సర్వే నంబర్లో గల ప్రభుత్వ స్థలంలో గత 70 సంవత్సరాల నుండి ఉన్న ధోబీ ఘాట్ లో మల్కాజ్గిరిలో ఉన్న స్థానికులు రజకులు కులవృత్తి చేసుకుంటున్నారు. అట్టి స్థలంలో గంటారాజు అనే వ్యక్తి తప్పుడు పత్రాలను సృష్టించి ధోబీ ఘాట్ స్థలం నాది అని కబ్జాకు ప్రయత్నించాడు. ధోబీ ఘాట్ సంఘం అధ్యక్షుడు నాగేష్, సంఘం సభ్యులు అందరు కలిసి మంగళవారం స్థానిక మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. గంటారాజు అనే వ్యక్తి 844/1 సర్వే నంబర్లో గల ధోబీ స్థలాన్ని ఆక్రమించాడని, మాకు చెందిన స్థలాన్ని సంరక్షించాలని మేము పోరాటం చేస్తే మల్కాజ్గిరి పోలీసులు స్థానిక రజకుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విడ్డూరమని సంఘం సభ్యులు అన్నారు. మంగళవారం మరోసారి ఎంఆర్ఓ ఆర్డీఓకి 844/1 ప్రభుత్వ స్థలంలో ఉన్న ధోబీ ఘాట్ ను కబ్జా కాకుండా చూడాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నాగేష్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ పి కిరణ్ కుమార్, మాధవి కుమార్, ప్రవీణ్, రమేష్, మహేష్ తో పాటు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే ఇది అన్నపూర్ణ సొసైటీ అంటే ఇది జ్యోతి నగర్ లో ఉంటది. చాలా ఏళ్లకెళ్ళి ధోబీ ఘాట్ ఉంది. అయితే అక్కడ ఒక వ్యక్తి అది నాది అని చెప్పి దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని చెప్పి అంటున్నారు. అయితే ఇది మాది అని చెప్పి మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మా పైనే ఎఫ్ఐఆర్ తప్పుడుగా నమోదు చేశారని చెప్పి రజక సంఘం అధ్యక్షులు అంటున్నారు.